సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి కచ్చే రాస్తా అనే ఒక ప్లేస్కి వెళ్ళాం అనమాట. సో ఇదేంటంటే లైక్ మనకి గండి మైసమ్మ రోడ్ అటు సైడ్ ఆ రూట్లో ఉంటుంది అనమాట. ఇదేంటంటే లైక్ ఒక ఎకలాజికల్ పార్క్ టైప్ అనమాట, లైక్ రెస్క్యూ సెంటర్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. సో ఫస్ట్ ఎంట్రీ టికెట్ అయితే 600 ఉంటుంది. సో ఫస్ట్ వెళ్ళగానే లైక్ మనం ఫారెస్ట్ టూర్ అంతా చేయొచ్చు అనమాట. లైక్ ఫారెస్ట్ ఇన్ ద సెన్స్ ఇది ఒక 14 to 15 acres ఆఫ్ ల్యాండ్ అనమాట. లైక్ ఒక మినీ ఫారెస్ట్ అనుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ ఫుల్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇవన్నీ ఉంచారనమాట. సో లెఫ్ట్ సైడ్ మనకి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అంతా టికెట్ కౌంటర్ అన్నీ ఉంటాయి. సో ఆ తర్వాత ఫారెస్ట్ టూర్ వేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తే స్టార్టింగ్ మనకి రాగా ఫౌండేషన్ అని ఉంటుంది. సో అక్కడ వచ్చేసి స్టార్టింగ్ మన డక్స్ అని ఉంటాయి, తర్వాత షీప్స్, గోట్స్, మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇవి కౌస్. సో అలా అన్నీ ఉన్నాయన్నమాట. మనకి కౌస్ పక్కన డాంకీస్ కూడా ఉన్నాయి. సో అలా నడుచుకుంటూ వెళ్తే మనకి అన్ని టైప్స్ ఆఫ్ రెప్టైల్స్. సో ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట, లైక్ రెప్టైల్ జాతికి చెందినవి. సో ఇక్కడ పిల్లలు వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో అలా పక్కనే క్యాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది బ్లాక్ వైట్ టెగు అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ రెప్టైల్. సో అది చూసారా, కరెక్ట్ వీడియో తీసే టైంకి ఆలోచిస్తుంది. సో ఇది బ్రీడెడ్ డ్రాగన్. సో ఇది ఎలా ఉందన్నమాట, ఆరెంజ్ కలర్లో ఉంది. సో ఇది బాల్ పైథాన్, మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఇలా నాకు మొత్తం ఒక మినీ జూ అనుకోవచ్చు, కానీ ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇదంతా వచ్చేసి క్యాట్స్ జోన్ అనమాట. సో పర్షియన్ క్యాట్స్ అన్నీ ఉన్నాయి. వెళ్ళే టైంకి అది స్లీప్ వేస్తూ ఉన్నాయి అనమాట, డిస్టర్బ్ చేయడం ఎందుకని వస్తా. సో లైక్ టైప్స్ ఆఫ్ టర్టిల్స్ అండ్ టార్టాయిసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఏంటంటే వాటిని టచ్ చేయొచ్చు అనమాట, పట్టుకోవచ్చు. సో ఇది ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా. సో ఇవన్నీ మీరు ఏంటంటే చూడడం ఒకటే కదా జూ లాగా, ఇక్కడ వచ్చేసి లైక్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఈ టైప్ ఆఫ్ టర్టిల్స్ అండ్ టార్టాయిస్ని దాటుకొని అలా వెళ్తే, సో ఇలా రెప్టైల్స్లో స్నేక్స్ ఉన్నాయి. మీకు అని వీడియోలో ముందు చూపిస్తాను. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఎక్వేరియం ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మెనీ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. సో అలా ఒక్కొక్కటి అలా చూసుకుంటూ వెళ్దాం అనమాట. పిరానాస్ ఉన్నాయి, లైక్ నార్మల్ ఫిష్ టైప్స్, అన్ని నేమ్స్ గుర్తులేవు నాకు. సో అవన్నీ అలా చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఒక మినీ అక్వేరియం టైప్ ఆఫ్ జోన్లా ఉంది. ఇవన్నీ లైక్ అన్ని ఫిషెస్ అనమాట. సో అలా వెళ్తే అలా వ్యూస్ అయితే బాగుంటుంది చాలా. ఈ సిటీ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకొని వెళ్తే ఇట్స్ లైక్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ప్లేస్ వచ్చేసి. సో ఇంకా పిల్లలు అలాంటి వాళ్ళు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా మంచి స్పాట్, యాక్చువల్గా 600 వర్త్ అనే చెప్తాను నేనైతే. సో ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడొచ్చు అనమాట మంచిగా. వాళ్ళు కూడా ఈ సిటీలో ఈ పార్క్స్, బిల్డింగ్స్ తప్ప ఇంకేం చూసుంటారు కదా. సో ఇక్కడికి వస్తే లైక్ ఇవన్నీ పిరానాస్ అనమాట. సో ఇక్కడికి వస్తే ఏంటంటే లైక్ మంచి ఎక్స్పీరియన్స్. నాకు అంటే ఎక్కువ పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చారు, మేమే ఇక్కడ బ్యాచిలర్స్లో వెళ్ళానమాట. సో అవన్నీ దాటుకుని అలా ముందుకు వస్తే మనకి ఏంటంటే ఈ బర్డ్స్ ఉన్న ప్లేస్ అనమాట. సో ఈ చైన్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. సో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఉన్నాయి బ్రో, అసలు సూపర్ అనమాట. మొత్తం మినీ జంగిల్లో ఇది ఒక మినీ గార్డెన్ టైప్ అనమాట. ఫుల్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ప్యారెట్స్ ఉన్నాయి, లైక్ బర్డ్స్ నేమ్స్ నాకు అన్నీ ఐడియా రావట్లేదు కానీ. సో ఇదైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో మొత్తం అలా చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చాలా బర్డ్స్ ఉంటాయి, లైక్ ఆ చెట్ల మధ్యలో అన్నీ మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారు ఎలా కూర్చున్నాయి, అవి పట్టుకొని నించున్నాయి అనమాట, ఆ నెట్ని పట్టుకొని. సో ఏంటంటే ఇక్కడ మీరు ఫీడ్ కూడా చేయొచ్చు అనమాట ఈ ప్యారెట్స్కి. ఇదేంటంటే పైకి వెళ్ళాలి, పైకి ఇదంతా కింద చూపిస్తుంది అనమాట మీకు. ఇది కింద మొత్తం టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. సో ఇది ఒక మంచి స్పాట్. తర్వాత మీరు అక్కడ ఫీడ్ ఇస్తారు మీకు. సో మీకు కావాలంటే ఫీడ్ చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో అందరూ ఫీడ్ చేస్తారు యాక్చువల్గా. సో అవన్నీ మంచిగా వచ్చి ఆడుకుంటాయి అనమాట. సో 2-3 అలా వస్తూనే ఉంటాయి, తింటూనే ఉంటే మీరు పెట్టాలి కానీ. సో అదొక మంచి ఫన్ అనమాట. మనం ఎప్పుడు ఇంకా డైరెక్ట్గా ఎప్పుడు ఫీడ్ చేయం కదా. సో అలా అనమాట. చిన్నప్పుడు ప్యారెట్స్ పెంచేవాడిని. సో ఇక్కడికి వచ్చాక నాకు మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అనమాట. సో తర్వాత ఇంకా అక్కడ నా వాచ్ పీకుతుంది అనమాట వచ్చి కూర్చొని.
తర్వాత షర్ట్ పీకుతుంది, బటన్స్ లాగుతుంది. కాసేపు అలా వాటిలతో ఆడుకున్నాను అనమాట. దాని తర్వాత అలా చూసుకుంటూ వెళ్ళాం. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమ్యూబర్డ్స్ ఉన్నాయన్నమాట. సో అది ఇమ్యూబర్డ్స్తో దానికి ఫీడ్ చేయొచ్చు, ఇక్కడ అన్నట్లుగా ఫీడ్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఈ ఫిషెస్ ఉన్నాయి, లైక్ మనకి ఇక్కడ మ్యానిక్యూర్ ఫిషెస్. వాటి నేమ్స్ నాకు సరిగ్గా ఐడియా లేదు, అన్నీ మర్చిపోయాను అనమాట. సో లైక్ ఇక్కడ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఒకటే గుర్తుంది, పేర్లు అన్నీ గుర్తుండవు కదా. సో మంచిగా మంచి ఫ్రీ మ్యానిక్యూర్ అనమాట. కాలు పెట్టనీయలేదు, కాలు కూడా పెట్టనిస్తూ పోను, ఓన్లీ చేతులు ఒకటే అలా ఉంది అక్కడ పెట్టడానికి. సో దాని తర్వాత ర్యాబిట్స్ చూడడానికి వెళ్ళాం అనమాట. సో చిన్నవి భలే ఉన్నాయి అసలు ర్యాబిట్స్ అన్నీ. సో మా వాడు ఆడుకుంటున్నాడు ర్యాబిట్ను వెళ్ళ పట్టుకొని. సో ఇది మెయిన్ స్పాట్ యాక్చువల్గా. సో ఇది వచ్చేసి కార్న్ స్నేక్ అనమాట. సో యాక్చువల్గా చెప్పాను ఎక్స్పీరియన్స్ చేయొచ్చని, మనం స్నేక్స్ కూడా పట్టుకోవచ్చు అనమాట. సో భయం ఉంటుంది, కానీ లైక్ ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అక్కడే మళ్ళీ ఈ రెప్టైల్స్ సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. ఇట్లా అయితే ఎన్క్లోజర్లో ఉంచారు, ఎందుకంటే అది చూసారు కదా, ఇప్పుడే గ్లాస్తోనే పగలగొట్టుకుని వెళ్ళిపోతానని తీయండి అంటున్నట్టుంది. నైల్ మానిటర్ అంట దాని పేరు. సో ఇలాగే చాలా టైప్స్ ఆఫ్ రెప్టైల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మంచిగా అన్నీ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఉంది, ఈ టైప్ ఆఫ్ రెప్టైల్స్. తర్వాత ఇవన్నీ ఉనియా పిగ్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మంచిగా. తర్వాత టర్కీ కోడ్లు ఉన్నాయి. సో ఇవేంటంటే ఊర్లో పెరిగిన వాళ్ళకి అయితే ఇవన్నీ కొత్తగా అనిపించదు, కానీ లైక్ సిటీ నుంచి వచ్చిన అయితే ఇది. సో ఇవి వచ్చేసి ఇక్కడ కూడా బాల్ పైథాన్ ఉంది ఒకటి. సో ఆయన ఉన్నారు కదా, సో ఆ కుర్తా వేసుకున్న ఆయనే ఓనర్ అనమాట. అది కూడా అవైలబుల్ ఉందన్నమాట. లైక్ ఒక 2-3 అవర్స్ వీకెండ్లో మీద కాదనుకుంటే ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. తర్వాత నా ఛానల్ కూడా ఫాలో అవ్వండి. లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి.